హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. తెలంగాణ ఫలితాలు అనేవి అయితే విడుదలయ్యాయి. అయితే అందులో చూసుకుంటే చాలామంది అయితే క్వాలిఫై అవ్వలేదు. సో క్వాలిఫై అవ్వని వాళ్ళ పరిస్థితి ఏంటి, నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలి, ప్రతిదీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు అయితే వస్తాయి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి, 30 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వాలిఫై అవ్వని వాళ్ళు ఏం చేయాలంటే, సో ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవడం, అంటే నెక్స్ట్ ఇయర్ ఎంసెట్ రాసి అప్పుడైతే జాయిన్ అవ్వాలి. ఆ విధంగా ఒక ఆప్షన్ అయితే ఉంది. నెక్స్ట్ చూసుకుంటే డిగ్రీలో జాయిన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లేదా అలా కాకుండా ఉండాలంటే మాత్రం మేనేజ్మెంట్ సీట్ అయితే తీసుకోవాలి. ఖచ్చితంగా ఎంసెట్ చేయాలనుకుంటే మాత్రం దాంట్లో ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ అయితే రాదు, మొత్తం డొనేషన్ అనమాట. అంటే మొత్తం మీరే పే చేయవలసి ఉంటుంది. ఈ విధంగా 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఏంటంటే 1 ఇయర్ వెయిట్ చేసి జాయిన్ అవ్వాలి. బట్ ఈ ఇయర్లోనే ఎంసెట్ చేయాలి, జాయిన్ అవ్వాలి, ఇంజనీరింగ్ చేయాలనుకుంటే మాత్రం మేనేజ్మెంట్ సీట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. లేదా ఏదైనా పర్లేదు అనుకుంటే మాత్రం డిగ్రీకి అయితే వెళ్ళొచ్చు. సో ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ రాబోయే కోచింగ్ ప్రాసెస్ ఎవరికైనా కావాలంటే మాత్రం కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా రిప్లై అయితే ట్రై చేస్తాను. దాని మీద సెపరేట్ వీడియో కూడా చేస్తాను. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.